నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అవును, మీరు వింటున్నది నిజం. సాఫ్ట్వేర్ కంపెనీల నీడన కోట్ల రూపాయల టర్నోవర్ తో సాగుతున్న నరక కూపం బయటపడింది. ధూల్పేటకు చెందిన లేడీ డాన్ నీతూభాయ్ తన అడ్డాను ఇప్పుడు నానక్రమాగూడకు మార్చింది. ఒక సాధారణ కిరాణా షాపు ముసుగులో లోపల మాత్రం లక్షల రూపాయల గంజాయి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది. రోజుకు 5 నుండి 10 లక్షల రూపాయల గంజాయి సేల్స్ జరుగుతున్నాయంటే ఐటీ కారిడార్లో యువత ఏ రేంజ్ లో బానిసలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే అరెస్ట్ అయి పీడీ యాక్ట్ కింద జైలు ఊచలు లెక్కబెట్టిన ఈ నితూభాయ్ జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ అదే దందాను ముమ్మరం చేసింది. నిన్న రాత్రి ఈగల్ ఫోర్స్ దాడి చేసిన సమయానికి సరిగ్గా ముందస్తు సమాచారం అందడంతో ఆమె అక్కడి నుంచి జారిపోయింది. ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఉండబట్టి ఎవరు రావట్లేదు సార్. ఒక గంటలు మాత్రం 56 నిజంగా ఇది షాకింగ్ ఎపిసోడ్. పట్టుబడిన 50 మంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఐటీ జాబ్ చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న వీరు ఈ నితూభాయ్ గంజాయి నెట్వర్క్ లో ఎలా చిక్కుకున్నారు? అసలు పోలీసుల దాడి సమాచారం నితూభాయ్ కి ముందే ఎలా లీక్ అయింది? ఈగల్ ఫోర్స్ లోపల ఎవరైనా కొవ్వట్టులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నుంచి డ్రగ్స్ నెట్వర్క్ ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగిన వేళ ఈ సంచలన దాడి డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. లక్షల ప్యాకేజీలు, బ్రైట్ ఫ్యూచర్ కానీ చేతిలో గంజాయి ప్లోట్లాలు, నానక్రమగూడ ఉదంతం ఐటీ రంగాన్ని కుదిపేస్తుంది. మరి ఈ నెట్వర్క్ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? నితూభాయ్ ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్ ఎలాంటి వ్యూహం రచిస్తుంది? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.